గోపినాథ్ అన్న ఇంతకుముందు మంచి అభివృద్ధి చేసిండు. హ్మ్. ఈ నియోజకవర్గానికి ఏం కావాలో బ్రహ్మాండంగా అన్ని విధాలా చేసి పెట్టిండు. హ్మ్. ఇవి రావాల్సింది సునీతమ్మ గారే. అంతేనా? 100% ఆమెనే వస్తుంది, 100% ఆమె వస్తుంది. కానీ ఆమె గెలవదని అంటారుగా మరి. ఎందుకు గెలవదు? వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు తెలంగాణని. మ్, మ- మ- దేశంలోని 3వ స్థానంలో పెట్టింది కేసీఆర్. కేసీఆర్ పథకాలు ఏ ఇంటికి పోయినా, ఏ గల్లీకి పోయినా కేసీఆర్ పథకాలు ఉన్నాయి. హ్మ్. కేసీఆర్ నుంచి రాష్ట్రం అంతటా హ్మ్. అభివృద్ధి జరిగింది కాబట్టి ఈ నియోజకవర్గంలో సునీతమ్మను ప్రజలే రథయాత్ర బట్టి గెలిపిస్తారు. అది 100% గ్యారెంటీ. అంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పడేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు కదా, నిజమేనా అది? 10 సంవత్సరాలు చేయలేని అప్పు నువ్వు 22 నెలల్లోనే రెండు రెట్లు దాటిపోయింది. నువ్వు అప్పు ఏడ చేయలేవు. అంతేనా? నువ్వు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆడ గంగలు కలిపి పడేసినావు. నువ్వు ఇంకా ఏం చేయలేవు, నీ నుంచి ఏం కాదు నువ్వు చేయవు. ఇంకా జనంలో అంతా నువ్వు ఏ ఏ విధంగా చూసినా నీ అభివృద్ధులు ఎక్కడ లేవు. నువ్వు 6 గ్యారెంటీలు వాళ్ళని మూడకు పడిపోయినావు.